అదే మీకు పైసలు తీసుకోవాలి చెక్ తీసుకోవాలి లేదు తీసుకోవచ్చు లేకపోతే తీసుకోవాలన్నమాట పెద్దలు కాదు కదా మీరు చెప్పాలి ఎందుకు తీసుకుంటారు డబ్బులు జీతం రాక తీసుకోవచ్చు రా తీసుకుంటురా ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకు ఇవ్వాలి పైసలు ఎందుకు ఇవ్వాలి పైసలు మీకు అదే మేడం ఇప్పుడు లక్ష జీతాలు వస్తున్నాయి మీకు మీకు ఎందుకు ఇవ్వాలి పైసలు అది చెప్పి అడగాలని చూసినారు పేషెంట్ చెప్తారు పేషెంట్ కూడా చెప్పారు అందరూ ఒకవేళ 3 ఏళ్ళు అడుగుతున్నారు 2 ఏళ్ళు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఇష్టం ఇస్తున్నారు క్వశ్చన్ వస్తే తీసుకోవాలి కానీ డిమాండ్ చేయలేదు కదా తీసుకపోయి ఇంకో దగ్గర ఇస్తాం ఇంకో దగ్గర పంపిస్తామని డిమాండ్ ఏంటి చెప్పండి మేడం ఎవరు తీసుకుంటారు మరి చెప్పారు పేషెంట్ వస్తున్నాడు పైసలు లేకుండా వస్తుంది అసలు పేదలు వస్తుంది అదే తీసుకుని తప్పు కదా చేపిస్తే అలాంటిది ఏమంటే వాళ్ళంతా వాళ్ళే మేమే ఏది 500 వేయించామని మా ముందర చెప్తున్నాము నేను కూడా భయపడుతున్నాం రౌండ్స్ చేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము ఎవరైనా తెలిస్తే ఏమైనా కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా తీసేస్తాం ఉద్యోగాలు తీసేస్తాం తీసుకున్నారని చెప్పండి సార్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ సార్ లేడీస్ డెలివరీ టైంలో నైట్ డ్యూటీ తీసుకుని కంఫర్టబుల్ ఈవెన్ ఆల్ అక్కడ నైట్ డ్యూటీ ఎవరైనా డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది బాయ్స్ కూడా పేషెంట్ వాళ్ళ దగ్గర వేసి మేము తొందరగా మీరు డెలివరీ చేయించిన మాట చెప్పి 2,300 దండుకుంటున్నారు దండుకొని ఎవరికెంత పోవాలనేది మార్నింగ్ తీసేసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా కాడికి వచ్చి ఇది 3వ కంప్లీట్ అయింది అందుకే మీరు వచ్చిన ఫస్ట్ వద్దాం టైం వీలు కాలేదు ఇవాళ వచ్చాము మీ కాడికి మీకు కొంచెం చెక్ పోదామని చెప్పేసి మంచిగా మీకు కొంచెం కొత్తగా వచ్చింది అవును సార్ డెఫినెట్లీ నా ఎఫర్ట్స్ బాగా పెడతాను మీరు చెప్పిండ్రు కదా మీరు చెప్పిందైతే వాస్తవంగా డబ్బులు ఏంది ఇవన్నీ ఏంటి డబ్బులు ఇవన్నీ ఎంత ఇది ఎట్లా చూడరా ఇదా ఎట్లా ఉంటారా వాటర్ పోసేయాలా Please like it, share it, and for more videos, please subscribe to our channel.